ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 24వ తేదీన 4 శుభవార్తలు, శుభ సంకేతాలు అనేవి కనిపిస్తాయి. ఆ శుభ సంకేతాల వలన మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ 4 శుభ సంకేతాల వలన మీకు మీ జీవితం అనేది అదృష్టంగా మారబోతుంది. ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. ఆ శుభ సంకేతాలు ఏమిటో, మీరు ఆర్థికంగా ఎదగడానికి ఈ శుభ సంకేతాలు 4 ఏ విధంగా వస్తున్నాయి, ఏ రూపంలో వస్తున్నాయి, పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఈ రాశివారు చాలా అదృష్టవంతులు అయ్యే ముందు 4 శుభ సంకేతాలు కనిపిస్తాయి. అవి ఏ విధంగా వస్తున్నాయో ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశి వారు సూర్యునుల ప్రకాశవంతంగా వెలిగే అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు చాలా ఆనందంగా ఉంటున్నారు. చాలా కాలంగా ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూశారు. కానీ కొన్ని రోజుల క్రితం నుండి వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ వస్తుంది. కానీ ఈ శుభ సంకేతాలు ఏ విధంగా వస్తున్నాయి, అలాగే వీరికి అదృష్టం ఎలా వస్తుంది, మీ ప్రతి పనిలో, వృత్తిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా మీ పని అనేది ఎలా సాగిపోతుంది అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. రాశి వారికి ఈ మాటలు ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేరు కావచ్చు. కానీ ఈ శుభ సంకేతాల వలన మీ 4 శుభ సంకేతాలతో ఆర్థికంగా ఎలా ఎదుగుతున్నారు, అలాగే మీ మనసు ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది, దానికి కారణం ఏమిటి, ప్రేమ, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు వీరందరికీ కష్టాల ముగింపు అనేది పూర్తిగా తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది ఈ రోజు నుండి వస్తుంది. చాలా కాలం నుండి మీరు ఒంటరిగా పడ్డ బాధలు, అలాగే లోపల దాగి ఉన్న కన్నీళ్లు, ఇవన్నింటికి ఇప్పుడు ముగింపు మాత్రమే ఉంటుంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక బాధ్యత అనేది పెరిగింది. దీని వలన గొప్ప మార్పు వలన మీరు ఆర్థికంగా ఎదగటానికి ఒక మార్గం అనేది దొరికింది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంట పడింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేమేం చెప్తున్నామో మీరు ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. ఇక సింహరాశి వారికి గత కొంతకాలంగా మీ జీవితం అనేది ప్రశాంతంగా లేకుండా పోయింది. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎన్నో కష్టాల నుండి బయటపడ్డారు. ప్రతిరోజు ఒక పరీక్ష లాంటిది జరిగింది. ఎందుకంటే మీరు ఎవరిపైన ఆధారపడి ఉండరు. కాబట్టి మీ కష్టం మీరే చూసుకున్నారు. కాబట్టి మీరు ఎంత కష్టపడ్డారో ఆ భగవంతునికే తెలుసు. అందరూ ఉన్నా ఎవ్వరూ లేనట్లు ఒంటరిగా చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మీ బాధ పంచుకోవడానికి ఎవ్వరూ లేరు. ముఖ్యంగా మీ బాధ అనేది ఎవ్వరికి చెప్పుకోరు. అలాగే చెప్పినా కూడా అర్థం చేసుకునే వ్యక్తులు మీ చుట్టూ లేరు. కాబట్టి మీరు చాలా ఒంటరిగా ఫీల్ అయ్యారు. అందరితో నవ్వుతూ మాట్లాడినా లోపల చాలా బాధలు అనేవి పడ్డారు. ఆర్థికంగా నష్టాలు చూడడం వలన డబ్బు ఎలా సంపాదించాలి, మళ్ళీ తిరిగి ఎలా స్థిరపడాలి, కుటుంబంని ఎంతో బాగా చూసుకోవాలి, అలాగే ఎలాంటి బాధలు లేకుండా కుటుంబంని ఎంతో సంతోషంగా చూడాలి
అదేవిధంగా మీ పిల్లల పట్ల, మీ భాగస్వామి పట్ల కొన్ని రోజుల క్రితం నుండి మీరు చాలా కోపం అనేది తెచ్చుకున్నారు. కానీ ఆ కోపాలకు కారణం మీరు కాదు. మీ చుట్టూ ఉన్న వారి, మీ పరిసరాలను బట్టి, మీ వాతావరణంని బట్టి మీరు అలా చూశారు. అలాగే ఆర్థిక నష్టాలు చూడడం వలన ఎవ్వరికీ చెప్పుకోలేక మీ సంతానం మీ భాగస్వామిపై అప్పుడప్పుడు కోపం అనేది చూపించారు. వెంటనే మళ్ళీ బాధపడేవారు. చాలా లోతైన మనసు కలవారు. చిన్న మాట అయినా తలుక్కుమని మీ మనసుకు తలిగేది. మీ స్వభావం ఏమిటంటే బాధ అనేది లోపలనే దాచుకుంటారు, బయటకు చూపించరు. కాబట్టి మీ బాధ ఎవరికీ తెలియలేకపోయింది. సింహరాశి వ్యక్తులని చాలామంది పొగుడుతూ మిమ్మల్ని ఎంతోమంది మోసం చేశారు. అలాగే మిమ్మల్ని ఉపయోగించుకున్నారు. మీరు ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు. కాబట్టి మీ బాధ అనేది ఎవ్వరికీ చెప్పుకోలేరు. మీతో అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని పక్కకు నెట్టేసిన వ్యక్తులను చాలామంది చూశారు. అలాగే వారితో ఎలా ఉండాలి అని కూడా తెలుసుకున్నారు. ఇక శుభ సంకేతాలు ఏమిటంటే మీకు ఆర్థికంగా ఎంతో ఎదగడానికి, ధనలాభం వచ్చే ముందు, అలాగే మీ వ్యాపారం ఎదుగుదల, ఉద్యోగంలో ప్రమోషన్లు ఇవన్నీ వచ్చే ముందు 4 శుభ సంకేతాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు జీవితంలో గతంలో చాలా కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూశారు. కానీ మీరు ఇక నుండి వాటన్నిటికీ స్వస్తి పలికి ఈ రోజు నుండి చాలా ఆనందంగా ఉండే సమయం వస్తుంది. అలాగే త్వరలోనే మీ సంతోషం, రాజసం, మీరు ఒక రాజులా బ్రతకాలన్న కోరిక అవన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి. శుభ సంకేతాలు ఏమిటంటే మీరు ప్రతి సోమవారం, శనివారం కొంతకాలం నుండి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఆ దర్శనమే, ఆ దీవెననే ఇప్పుడు మీకు మంచి చేసే అవకాశాలు వస్తున్నాయి. మీరు వీలైనంత వరకు దాన ధర్మాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాబట్టి మీకు త్వరలోనే ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సోమవారం, శనివారం మీరు శివాలయానికి వెళ్ళి ఉమ్మెత్త పువ్వుని సమర్పించండి. ఖచ్చితంగా ధనలాభం అనేది త్వరలోనే వస్తుంది. మీరు శివాలయానికి వెళ్ళి ఉమ్మెత్త పువ్వు సమర్పించే ముందు ఒక వ్యక్తి, మీరు ఆలయానికి వెళ్ళే ముందు అక్కడ ఒకరు పరిచయం అవుతారు. వారు తెలుపు, ఎరుపు వస్త్రాలు అనేవి ధరిస్తారు. వారి వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక మరో శుభ సంకేతం ఏమిటంటే ప్రతిరోజు మీ ఇంటికి ఒక గోమాత వస్తుంది. గోమాతకు ఏదైనా దాన పెట్టండి. ఖచ్చితంగా శుభం అనేది జరుగుతుంది. అలాగే ఈ రోజు నుండి మీరు 4 రోజుల లోపల మీరు బయటకు వెళ్ళే ముందు ఒక నల్ల కుక్క ఎదురవుతుంది. ఖచ్చితంగా మీకు శుభ సంకేతమే అది. ఆరోగ్యం, ఐశ్వర్యం అంతా బాగుండడానికి అది శుభ సంకేతం. ఇక మరో 2 రోజుల్లో మీరు బయటకి వెళ్ళే ముందు 4 ముత్తైదులు మీకు కనిపిస్తారు. వారు మీకు శుభ సంకేతంగా కనిపిస్తారు. ఎందుకంటే మీకు ఆర్థికంగా ఎన్ని నష్టాలు వచ్చాయి, అలాగే మీరు ఎందుకు నష్టపోయారో వాటన్నిటినీ తెలుసుకొని ఎవరితో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ముత్తైదులు మీకు ఎదురవ్వడం వలన శివపార్వతులు, సీతారాములు ఎదురైనట్టు మీరు ఊహల్లో ఊహించుకుంటారు. దాని వలన మీకు అదృష్టం, ఐశ్వర్యం, వ్యాపారంలో అభివృద్ధి, మీకు మంచి భాగస్వామి దొరుకుతారు. అలాగే వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అంతా శుభమే జరుగుతుంది.